జిల్లా ఆత్మకూరు పట్టణంలో కల్లు వ్యాపారంలో కొనసాగుతున్న వివాదం మరోసారి బహిర్గతమైంది. కల్లు దుకాణం కాంట్రాక్టర్ తనకు రావాల్సిన 2,10,000 రూపాయలను ఇవ్వకుండా కావాలని ఎగినామం పెట్టాడంటూ చందుగౌడ్ తీవ్ర ఆరోపణలు చేశారు. గత 2 సంవత్సరాలుగా ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా షేర్ హోల్డర్ను మోసం చేస్తూ వస్తున్నారని చందుగౌడ్ వాపోయారు. డబ్బులు అడిగితే దూషిస్తున్నారని ఫైర్ అయ్యారు. సంబంధిత కల్లు కాంట్రాక్టర్ మొగిలి గంగాధర్ గౌడ్ తన మద్దతుదారుడు చికెన్ వెంకటన్న గౌడ్ అనే వ్యక్తులు నీవు అసలు షేర్ హోల్డర్ కాదు అంటూ అవమానించడంతో ఆయన తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఇక అయ్యప్ప మాలధారణలో ఉన్న చందుగౌడ్ ఆవేదన తాళలేక కళ్ళు దుకాణం ఎదుటే పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని హత్యం చేశారు. ఇక దీంతో అక్కడ ఉన్న వారు దిగ్భ్రాంతికి గురయ్యారు. ప్రతిసారి బరాబర్ సావనిగా కూడా రెడీ. ఈ మొగిలి గంగాధర్ గౌడ్ నుంచి చికెన్ వెంకటన్న గౌడ్ నుంచి మాకు చికెన్ వెంకటన్న గౌడ్ మా కులం కాదు తరం కాదు, మా నుంచి మొగిలికి నేర్పుకుంటా బతుకుతున్నాడు. మా నోట్లో మన్ను వచ్చిండు అందరి ముందర. కాబట్టి ఈరోజు పైసల పంచాయతీ తెగాలే, తెగ వరకు విన్నాను. వినకుంటే ఖచ్చితంగా ఈ ఆవేశంలో 2 ఉన్నాయి నాతోటి చేసుకుంటా. దేవుడే దిక్కు. ఇంకా ఏం జరిగినా మొగిలి గంగాధర్ గౌడ్ వీళ్ళే బాధ్యులు, చికెన్ వెంకటన్న గౌడ్ బాధ్యులు వీళ్ళే. మా కడుపు కొట్టేది మొత్తం చికెన్ వెంకటన్న గౌడే. మొగిలిని గబ్బు లేపితే చికెన్ వెంకటన్న గౌడ్. దీనికి మాత్రం కారణం వీళ్ళే. చెప్తున్నా, ఈరోజు ఏం జరిగినా దీనికి బాధ్యులు వీళ్ళే. వాళ్ళ మదర్ చనిపోయింది కాబట్టి వాళ్ళ మదర్ సొసైటీ సంబంధించిన పైసలు ఏదో ప్రెసిడెంట్కి ఇస్తాం అంతాడే. సంబంధమే లేదు. అంటే 2 లక్షల రూపాయలు 2 లక్షలు లేదు, 16 లక్షలు లేదు. సొసైటీ ప్రెసిడెంట్ ఉన్నాడు అల్వేందర్ గౌడ్. ఇదంతా అల్వేందర్ గౌడ్కి సంబంధం. ఈ సొసైటీ మనకేం సంబంధం కాదు. ఈరోజు ఒక మెంబర్గా నేను ఇక్కడికి వచ్చిన అంతే. అయితే ఇప్పుడు ఆయన పెట్రోల్ పోసుకొని తాళం వేసుకున్నాడు. ఏం సంబంధం కాదు. బరాబర్ సావనిగా కూడా